హాయ్ అండి, నా పేరు శేష్ కుమార్. నేను యోగా నేచురోపతి డాక్టర్ అండ్ సైకాలజిస్ట్. మరి నేను ఎక్కువ సైకాలజీ గురించే మాట్లాడతా. నేనేమంటాను అంటే, మానసికంగా మనం వీక్ అయినప్పుడే ఫిజికల్ బాడీ కూడా వీక్ అవుతుంది. ఎప్పుడైతే మానసికంగా ధైర్యంగా ఉండి మంచి ఆహారం తీసుకుని మంచి అలవాట్లు మనకున్నాయో మన ఫిజికల్ బాడీ వీక్ కాదు. మనకి డిజార్డర్స్ దగ్గరికి రావు, డిసీజెస్ దగ్గరికి రావు. అవునండి, డిజార్డర్స్ అంటే బీపీ, థైరాయిడ్, షుగర్, ఇవన్నీ డిజార్డర్స్ మన బాడీలోనే ఉండాలి, ఆర్డర్లో ఉండాలి. డిసీజెస్ ఒక పారాసైట్ వచ్చి మన మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా మనం దూరంగా పెట్టుకోగలం ఎప్పుడు మనం సైకలాజికల్గా స్ట్రెంగ్త్గా ఉండి మంచి ఆహారం తీసుకుంటూ మన ఆహార విహారాదులు అంటే యోగాని, ఎక్సర్సైజ్ ఇవి చేస్తే మనం ఫిజికల్ బాడీ అప్పుడు స్ట్రెంగ్త్గా ఉంటుందని నా ఒపీనియన్ అండి. అందుకే నేను సైకాలజీ అని చెప్తున్నప్పుడు ఈ 4-5 వీడియోల ఫీడ్బ్యాక్ నేను చాలామందిని అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది పిల్లలు ఏమన్నారు అంటే, మీరు చెప్పేది లేడీ సైకాలజీ గురించి కదండి, మగవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఒక 50-40 వాళ్ళు కూడా, మనం లేడీ సైకాలజీ కదా చెప్తున్నావు, మాకెందుకు, మాకు అవసరం లేదు కదా అని మేము చూడలేదు. చూసారా సార్ ఎలా ఉంది అడుగుతాం కదా. అంటే మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, డే బై డే దేంట్లో అయినా ఇంప్రూవ్మెంటే కదా మెయిన్ అని అడిగినప్పుడు మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అంటున్నారు. నాకు భలే నవ్వు వచ్చిందండి. ఏమండి, మగవాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, మీ ఇంట్లో మీ అమ్మ లేదా అండి? మీ అమ్మకి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఆవిడ ఫిజికల్గానే చూస్తారు, ట్యాబ్లెట్ ఇచ్చేసి అమ్మ ట్యాబ్లెట్ వేసేసుకో అని. కొంతమందికి ట్యాబ్లెట్లు వేసుకున్నా వర్క్ జరగట్లా, వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్డ్ ఫీల్ అవుతున్నారు, సైకలాజికల్గా వాళ్ళు ఎక్కడ డిప్రెషన్లో ఉన్నారో పాయింట్ పట్టుకోవాలి అంటే మీకు లేడీ సైకాలజీ ఆడవాళ్ళకన్నా జెంట్స్కే అవసరం కాదంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. భార్యల్ని పక్కన పెట్టండి. భార్య అనగానే మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే అదేదో శత్రువు. భార్యని పక్కన పెట్టండి, పోనీ కాసేపు అమ్మ ఉందిగా, అమ్మ సైకాలజీ తెలిస్తేనే కదా, అమ్మకి సైకలాజికల్గా హ్యాపీగా ఉంటేనే కదా అమ్మ ఫిజికల్గా కూడా ఆ రుగ్మతల నుంచి బయటపడుతుంది. సరే, అమ్మ పక్కన అమ్మ, తర్వాత చెల్లి ఉందిగా, అక్క ఉందిగా, పోనీ లాస్ట్లో భార్య. నీ భార్య పొద్దున్న లేస్తే నీకు కావాల్సినవన్నీ అమర్చి పెట్టడానికి ఆవిడ హ్యాపీగా తిరగాలి అంటే ఆవిడ ఫిజికల్ బాడీ బాగుండాలి, ఓ ట్యాబ్లెట్ వేసేసుకో అనే కన్నా ఆవిడ సైకలాజికల్గా ఎక్కడ స్ట్రగల్డ్ ఫీల్ అవుతోంది ఆ రూట్ కాజ్ని క్లియర్ చేయగలిగామనుకోండి, ఆవిడ ఎప్పటికీ ఫిజికల్గా స్ట్రెంగ్తన్గా ఉంటుంది. దాని గురించే లేడీ సైకాలజీ అది ఫిజికల్ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుందనే మనం వీడియోలు చెప్పుకుంటున్నాం నాన్న. ఒక్కసారి నా అన్నదమ్ములందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఒకసారి ఈ లేడీ సైకాలజీ అనగానే వినండి. అది పోనీ మీ భార్య అవసరం లేకపోయినా కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు, అయ్యో నా భార్య నిన్ను హాస్పిటల్కి తిప్పుతున్నాను, నా దగ్గరికి వచ్చాడమ్మా ఒక అతను, వాళ్ళ ఆవిడని అలా తిప్పుతూనే ఉండేవాడు, మోకాళ్ళు నొప్పి, నడు నొప్పి. నేను అబ్బాయికి చెప్పా, ఈ అమ్మాయి సైకలాజికల్గా వీక్గా ఉంది, అందుకే నువ్వు ఎన్ని మాత్రలు వేసినా తగ్గదు, ముందు బూస్టన్. ఇంతంత ఫైల్స్ పట్టుకుని L4 L5 అరిగిపోయిందని ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగే మిడిల్ ఏజ్ ఉమెన్ నేను చూశాను, నాకు తెలుసండి. నేను వాళ్ళతో ఫైట్ కూడా చేశా. నువ్వు ముందు అది బుర్రలోంచి తీసే, నీకు కార్ట్లేజ్ పట్టేసింది, మేము చూపిస్తాం, కార్ట్లేజ్ రీమేక్ చూపిస్తాం అంటే ముందు L4 L5కి మధ్యలో మనం రాస్తున్నారండి. ఇప్పుడు ఇదివరకు అయితే స్కానింగ్ రిపోర్ట్సు డిస్క్ బల్జీ అలా రాసేవారు, కానీ ఇప్పుడు దాని మధ్యలో ఉన్న ఖాళీ కూడా రాస్తున్నారు. ఎలాగా 7.5 లేకపోతే 8.5 అలా రాస్తున్నారు. 13 ఉండాలి, 13 or 14. 13 ఉన్నది 7కి వచ్చేసింది అంటే 7 తగ్గిపోయినట్టేగా. మళ్ళీ మేము కార్ట్లేజ్ మంది ఇచ్చి దాన్ని కొంచెం పెంచుతున్నాం, అలా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు బాగుంది స్కానింగ్ రిపోర్ట్స్. సో ఇలా పట్టినప్పుడు కూడా నాకు నొప్పి తగ్గలేదు అని ఫీల్ అయిన వాళ్ళు ఏంటి చెప్పండి, వాళ్ళు సైకలాజికల్గా బాగాలేరు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు. లేకపోతే నాకు ఇంతే, నా పక్కావిడ చెప్పిందండి తగ్గదని, పక్కావిడ చెప్తే నీకు అలా కొద్దిగా మూమెంట్ ఇవ్వద్దన్నారండి, ఇలా ఉండిపోమన్నారండి, బుజ్జి పెట్టింది కదా, మూమెంట్ ఇచ్చుకోవచ్చు కదా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా, నీ జీవన విధానాన్ని మార్చుకోవచ్చు కదా, అమ్మ నువ్వు ఇప్పుడు 35-80 ఏళ్ళ ఆవిడ కూడా ఆసనాలు చేశారు అని నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆ లేడీ సైకాలజీ ఇంపార్టెన్స్ అనేది నాకు తెలిసిందండి. కాబట్టి దయచేసి అన్నదమ్ములందరూ లేడీ సైకాలజీ అనగానే లేడీస్కి ఎందుకు సైకలాజికల్గా
స్ట్రెంగ్త్గా ఉంటే ఫిజికల్ బాడీ కూడా స్ట్రెంగ్తన్ అవుతుందో చెప్పినప్పుడు మా సబ్జెక్ట్ కాదు అనకండి అయ్యా. అందులో మీ అక్క ఉంది, మీ అమ్మ ఉంది, మీ ఆవిడ ఉంది, రేపొద్దున్న నీ కూతురు కూడా ఉంది. అవునా? అవునా కాదా? అందుకని దయచేసి విని మీకేం ఉపయోగపడుతుందో, లేదా అది నీ అక్కకే ఉపయోగపడుతుందేమో, నీ చెల్లికే ఉపయోగపడుతుందేమో, లేదా అమ్మని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో. ప్రపంచంలో ఎవరు చెప్పినా వినని మాట కొడుకు చెప్తే తల్లులు వింటారండి. 60s వాళ్ళు కూడా మా అబ్బాయి చెప్పాడు అంతే, వాళ్ళకి ఇంకేం అక్కర్లా. అలాంటి సెన్సిటివ్ లేడీ సైకాలజీని ముందు అర్థం చేసుకునేది మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకి నొప్పులు తగ్గుతాయి. నేను చాలా కేసెస్ చూశానండి. నేను ఒక కేసు గురించి కూడా చెప్తాను మీకు తర్వాత ఒక్కొక్క కేసు గురించి. నేను ఎందుకు ముందు సైకలాజికల్గా ఫిట్గా ఉంటే ఫిజికల్గా ఫిట్ అవుతారు అని అంటున్నానో అవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అండి. నాకు 30 ఏళ్ళ అనుభవం, దాంట్లోంచి వచ్చినవే ఇవన్నీ. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇది నాకు సంబంధించింది కాదు అనుకోకండి. అర్థమైందండి? అందరికీ సంబంధించిందే. ఇంట్లో అమ్మ బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. అవునా కాదా? అమ్మ పడుకుంటే 4 రోజులు అమ్మ బాగలేదని పడుకుంటే ఏమవుతుందండి? ఇల్లంతా ఎంత గాబరా పడిపోతాం. అది అంత ఇంపార్టెంట్ అండి లేడీ సైకాలజీ. అందులో మిడిల్ ఏజ్డ్ ఉమెన్ సైకాలజీ అందరికీ ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఆమె చుట్టూనే సంసారం అంతా ఉంది. ఆమె బాగుంటేనే సంసారం అంతా బాగుంటుంది. ఇది 100% 200% రైట్ అన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం ఒక్కొక్క డిజార్డర్ని తీసుకుని దానికి ఏమేమి రూట్ కాజెస్ ఉంటాయో అవన్నీ చెప్పుకుందాం. ఓకేనా అండి?